హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 55. శృతి, యష్ కలిసి చేసిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. దీక్ష, శరత్‌తో కలిసి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి యష్‌కి, శృతికి కనపడకుండా జనాల్లో కలిసిపోయి నిలబడి ఆ ప్రోగ్రాం చూసి సంతోషపడుతుంటుంది. స్టేజి మీద కూడా యష్, శృతి ఒకరికొకరు చేతులు పట్టుకొని క్లోజ్‌గా మూవ్ అవుతూ అందరి చూపుల్ని కొల్లగొడుతూ మూవీ గురించి మాట్లాడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నిలదొక్కున్న విక్రమ్ కూడా స్టేజి మీదకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాడు. విక్రమ్ యష్‌ని హగ్ చేసుకొని, "సినిమా ఇండస్ట్రీలో నీకంటూ ఒక చెరిగిపోని ముద్రని సంపాదించుకున్నావు యష్. కష్టపడి సాధించావు" అంటూ మెచ్చుకుంటాడు. "ఇంకా సాధించాలనే తపనతో ఉన్నాను విక్రమ్" అంటాడు యష్ నవ్వుతూ. యష్ ఏదైనా పట్టుదలతో అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు విక్రమ్ అంటుంది శృతి. నిజం శృతి, యష్ ఇలా ఎదుగుతాడని నేను ఫస్ట్ అసలు అనుకోలేదు. యష్ చేస్తున్న సినిమాలో ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు, మనం కూడా మంచి ఆర్టిస్టులుగా ఈ సినీ రంగుల ప్రపంచంలో నిలబడిపోతాం. ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తుంది శృతి. ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్ అంటుంది శృతి నవ్వుతూ. ఈ మధ్య నాకు అసలు ఛాన్సులు రావడం లేదు యష్. బాగా తగ్గిపోయాయి. ఈసారి నీ సినిమాలో నాకు ఏదైనా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చూస్తావా అడుగుతాడు విక్రమ్. శృతితోనే త్వరలో ఇంకొక ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను విక్రమ్. అందులో నీకు కూడా ఛాన్స్ ఉంటుందిలే అంటాడు యష్. థ్యాంక్ యూ యష్ అంటాడు విక్రమ్ సంతోషపడుతూ. తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమాకు సంబంధించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సినిమా గురించి మాట్లాడుతుంటారు. జనాలు షర్తో కలిసి నిలబడిన దీక్ష అదంతా చూసి ఆనందపడుతుంటుంది. కొద్దిసేపటికి యష్, శృతి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. వచ్చిన పబ్లిక్ స్టార్ హీరో యశోధర్ అని గొప్పగా అంటుంటే అదంతా చూస్తున్న దీక్ష సంతోషపడుతుంటుంది. ఇక యష్, శృతి అయితే ఆ సందడి చూసి సంతోషపడుతూ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఆనందంలో ఉండిపోతారు. కొద్దిసేపటికి ఆ ప్రోగ్రాం ముగించుకొని యష్, శృతి వెళ్ళిపోతుంటారు. "ఇక రామ్మా వెళ్దాం, ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు" అంటాడు శరత్. "పద అన్నయ్య" అంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే ఎప్పట్లాగానే దీక్షకి తల్లిదండ్రులతో తిట్లు పడుతూనే ఉంటాయి. ఆ తిట్లు తనకు మామూలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. స్వప్న కూడా ఆ రూమ్‌లోకి వెళ్ళి, "ఎందుకక్కా ఇంత మొండిగా ఉంటావు?" అని అడుగుతుంది. "ఇప్పుడు నేనేం చేశానని అందరూ నన్ను తిడుతున్నారు?" అడుగుతుంది దీక్ష. "ఆ హీరో సినిమా ఫంక్షన్‌కి వెళ్ళడం అవసరమా?" అని అడుగుతుంది స్వప్న. "మొదట్నుంచి యష్ హీరో కావాలని కోరుకుంటున్నానే. శృతి కోసమైనా యష్ హీరో అయ్యాడు. ఇప్పుడు యష్ పేరు ప్రతిష్టలు చూడటానికి ఆశగా వెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడొద్దు స్వప్న" అంటుంది దీక్ష రిక్వెస్ట్‌గా చూస్తూ. "ప్రొఫెషనల్‌గా అతను ఒక మంచి హీరో కావచ్చక్కా. అంతేకాదు అతను నాకు కూడా ఫేవరెట్ హీరోనే. నేను కూడా ఆ హీరో సినిమాలు చూస్తాను, నచ్చుతాను. వెనక పలుకుబడి లేకుండా ఒక సామాన్య కుటుంబంలో నుంచి వెళ్ళిన అతను ఇంతగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం నాకు కూడా గొప్ప విషయమే. కానీ నీ విషయంలో అతను చేస్తున్న అన్యాయానికి మాత్రం భరించలేకపోతున్నాను. వెండితెర మీద అతను హీరో అయినా నిజ జీవితంలో అతను జీరో. అతన్ని ఒక మనిషిగా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అసలు నా విషయం వదిలేయ్. శృతి డైరెక్ట్‌గా నీ దగ్గరకొచ్చి అతనితో శారీరకంగా కమిట్ అయ్యానని చెప్పింది. అయినా కూడా ఆ యష్‌ని ఇంకా ఎందుకక్కా ప్రేమిస్తున్నావు?" అని అడుగుతుంది. "ఆ ప్రశ్నకి నా దగ్గర సరైన సమాధానం లేదు స్వప్న. ఎందుకో శృతి అలా మాట్లాడినా కూడా నా మనసు యష్‌నే కోరుకుంటుంది. 2 సంవత్సరాలు యష్‌కి భార్య స్థానంలో ఉండి వచ్చాను కదా! విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి మెడలో కట్టిన మంగళసూత్రాలు తీసి వచ్చినా కూడా నేను ఇంకా యష్‌కి భార్యగానే ఉన్నానని నా మనసు నాకు చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు స్వప్న" అంటూ కన్నీళ్లు పెడుతుంటుంది. యష్ మీద దీక్ష పెంచుకున్న ప్రేమ చూసి స్వప్న బాధపడుతుంటుంది. మరుసటి రోజు రామూర్తి గారు కాలేజీకి రెడీ అయిన చందుకి డబ్బులిస్తూ, "ఏమిట్రా ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు?" అని అడుగుతాడు. స్వప్న కూడా కాలేజీకి రెడీ అయి అక్కడికి వచ్చి, "నేను అదే చూస్తున్నాను నాన్నా" అని, "చెప్పరా, ఈ మధ్య మాట్లాడితే ఖర్చులు ఉన్నాయని చెప్పి డబ్బులు అడుగుతున్నావేంటి? అంతగా నీ ఖర్చులు ఏమున్నాయి?" అని అడుగుతుంది స్వప్న చందుని చూస్తూ. "ఇప్పుడు నేను స్కూల్ స్టూడెంట్‌ని కాదక్కా, బీటెక్ చదువుతున్నాను. నాకు ఖర్చులుండవా?" అని అడుగుతాడు. "ఆహా! ఈ ఇంట్లో నువ్వొక్కడివేనా చదివేది? ఇంకెవరు చదవట్లేదనుకుంటున్నావా?
నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ని. నాకు లేని ఖర్చులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని అడుగుతుంది స్వప్న. డిగ్రీ కంటే బీటెక్‌లో కాస్త ఖర్చు ఎక్కువ ఉంటుందిలే అక్క. నీకు తెలీదు అంటాడు చందు. ఆ ఖర్చులేవో చెప్పి తీసుకుంటే ఇంకా కరెక్ట్ కదా చందు అంటూ దీక్ష అక్కడికొస్తుంది. అబ్బా! అన్ని ఖర్చులు మీకు ఎక్కడ చెప్తానక్కా. అందరూ నేనేదో దుబారా ఖర్చు పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? నేను నాన్న దగ్గర తీసుకుంది 500 అని అంటుండగా శరత్ కార్ తీసుకొనొచ్చినట్టుగా హారన్ వినపడుతుంది. అన్నయ్య వచ్చాడు. కాలేజీకి వెళ్దాం పదా అని స్వప్న, చందు వెళ్ళిపోతారు. దీక్ష వెళ్తున్న వాళ్ళని చూస్తూ పాపం అన్నయ్య తన పనులు కూడా ఆపుకొని నన్ను ఆఫీస్‌కి, వాళ్ళని కాలేజ్‌కి డ్రాప్ చేయడానికి వస్తుంటాడు అని అనుకొని, అన్నయ్య మళ్ళీ వచ్చే టైంకి నేను ఆఫీస్‌కి రెడీ అవుతాను నాన్న అని అంటుంది దీక్ష. సరేనమ్మా, ఎలాంటి సినిమాలకు వెళ్ళకుండా సరాసరి ఆఫీస్‌కెళ్ళిపో అని నేను మన షాప్‌కి వెళ్తున్నాను జానకి అని కేక వేస్తాడు రామ్మూర్తి గారు. సరేనండి అని కిచెన్‌లో నుంచి జానకి గారి మాటలు వినిపిస్తుంటాయి. తండ్రి వెళ్ళిపోగానే దీక్ష ఆలోచిస్తూ ఇవాళ యష్ శృతిల సినిమా రిలీజ్ అవుతుంటే చూడకుండా ఎలా ఉంటాను, ఫస్ట్ డే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను అని అనుకొని రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంటుంది. కొద్దిసేపటికి అనుకున్నట్టుగానే సినిమా హాల్లో ఆ సినిమాని చూస్తుంటుంది. యష్ సినిమా చూడటం అంటే తనకు మహా ఆనందం కాబట్టి ఆ సినిమాలో మునిగిపోయి కూర్చుంటుంది. యష్, శృతి రొమాంటిక్ సీన్స్ వస్తుంటే బాధపడుతూనే ఆ సినిమా చూస్తుంటుంది. యష్ శృతికి లిప్ కిస్ ఇస్తుంటే అది చూసి ఇంకా బాధపడుతుంటుంది. దీక్ష సినిమా మొత్తం చూసి ఫైనల్‌గా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాతో శృతి కూడా మంచి పేరు వస్తుంది అని అనుకొని బయటికొచ్చేసరికి ఆడియన్స్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు నటించిన సినిమాల కంటే యశోధర్ ఈ సినిమాలో హీరోయిన్‌తో ఎక్కువ రొమాంటిక్‌గా మూవ్ అయ్యాడని, లిప్ కిస్ రొమాంటిక్ సీన్స్ బాగున్నాయని చెప్తుంటారు. హీరోయిన్ ధృవ కూడా చాలా బాగుంది. ఈ సినిమాతో తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కేకలు వేస్తుంటారు. శృతి ప్లాట్‌లో ఉన్న యష్ శృతితో కలిసి టీవీలో ఆ మూవీ రివ్యూ గురించి చూస్తుంటాడు. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తుంటే ఇద్దరు సంతోషానికి అవధులు లేవు. ఆ సినిమా డైరెక్టర్ కూడా యష్‌కి ఫోన్ చేసి సినిమా వసూలు గురించి చెప్తుంటాడు. బెడ్ మీద శృతి పక్కన కూర్చున్న యష్ ఆ వసూలు గురించి విని, ఓకే డైరెక్టర్ గారు, ఇది మన టీం కూడా మంచి గుడ్ న్యూస్. అనుకున్న దానికంటే ఎక్కువగానే సినిమా సక్సెస్ టాక్ వినిపిస్తుంది అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి చేతిలో పట్టుకుంటాడు. డైరెక్టర్ ఏమంటున్నాడు యష్ అని అడుగుతుంది శృతి. ఈ సినిమా నీకు మంచి పేరు తెస్తుందంట. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు యష్ సంతోషపడుతూ. శృతి ఇంకా ఎక్కువ పొంగిపోతూ ఇలాంటి క్షణాల కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూశాను యష్. నిజంగా ఈ సినిమాలో నాకు వస్తున్న పేరు ఇంతకుముందు ఏ సినిమాలో కూడా రాలేదు. ఇదంతా నీ వల్లే యష్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ యష్‌ని హగ్ చేసుకుంటుంది. యష్ కూడా సంతోషపడుతూ తనని అల్లుకొని పోతాడు. ఆ హగ్గుతోనే ఆగకుండా ఇద్దరూ బెడ్ మీద వాలిపోతారు. శృతి యష్ మీద అమాంతం పడుకొని, ఈ క్షణం నేను పిచ్చ సంతోషంలో ఉన్నాను యష్. ప్లీజ్ కాదనకు. ఇద్దరం బాగా ఎంజాయ్ చేద్దాం అంటూ యష్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పి యష్ పెదవుల వైపు ఆశగా చూస్తుంటుంది. సరే అంటూ యష్ కూడా తనతో రెడీ అవుతూ దగ్గరికి హత్తుకుంటాడు. శృతి యష్ పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతుండగా కాస్త దూరంలో ఉన్న శృతి ఫోన్ రింగ్ అవుతుంటుంది. దాంతో శృతి డిస్టర్బ్ అయ్యి యష్ నుంచి లేచి ఫోన్ దగ్గరికి వెళ్తుంది. అనోన్ నెంబర్ నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి హలో అంటుంది. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. యష్ లేచి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఎవరు ఫోన్ అని అడుగుతాడు. ఏదో అనోన్ నెంబర్ నుంచి లిఫ్ట్ చేస్తే మాట్లాడడం లేదు. అనవసరంగా ఈ టైంలో ఫోన్ చేసి మన మూడ్‌ని డిస్టర్బ్ చేశారు అని అంటుంది కాస్త కోపంగా. మన పెళ్లి కానివి శృతి. కొన్ని రోజులు ఈ షూటింగ్స్, సినిమాలు వదిలేసి వరల్డ్ అంతా చుట్టేసి ఎంజాయ్ చేసి వద్దాము అంటాడు. అప్పుడే షర్ట్ వేసుకుంటున్నావేంటి యష్? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మన సినిమా హిట్ అయినందుకు లల్లి, సందీప్ వాళ్ళతో కలిసి నేను ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి కదా! మా నాన్న ఎదురు చూస్తుంటాడు అని అంటాడు. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాలా యష్ అని అడుగుతుంది. నీకు తెలుసు కదా నేను నీకెంత ఇంపార్టెన్స్ ఇస్తానో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తానని, ముఖ్యంగా నా ప్రతి సినిమా విజయం మా నాన్నతో పంచుకుంటానని నీకు కూడా తెలుసు కదా. ఒక్క నీ విషయంలో తప్ప మా నాన్న చెప్పే ప్రతి విషయంలోనూ నేను తల వంచుతాను. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటాడు అని చెప్పి బెడ్ మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. నేను కూడా వచ్చి మీతో కలుస్తాను యష్ అని అంటుంది శృతి, యష్ హృదయం మీద వాలిపోతూ.
అలా నువ్వు కూడా మాతో కలవాలంటే మన పెళ్లి కానివ్వు శృతి. మా నాన్న ఆ దీక్ష గురించి ఆలోచిస్తూ నిన్ను ఇష్టపడటం లేదు కదా! ఇప్పుడు నువ్వు మాతో జాయిన్ అయితే ఆయన సంతోషంగా ఉండలేరు. ఆయన సంతోషంగా లేనప్పుడు నేను ఈ సెలబ్రేషన్ చేయటం ఎందుకు? కాస్త అర్థం చేసుకో శృతి అంటాడు తనని ఎదురుగా నిలబెట్టుకుంటూ. సరే యష్, ఐ కెన్ అండర్‌స్టాండ్ అంటుంది. థ్యాంక్ యూ అంటూ తన బుగ్గలు నొక్కి నవ్వుతూ వెళ్ళిపోతాడు. శృతి ఇంకా ఆ డిస్టర్బ్‌లో ఉండిపోయి ఛ! ఇవాళ యష్ నుంచి మంచి మూడ్‌లో ఉన్నాడు. అనవసరంగా ఫోన్ కాల్‌తో డిస్టర్బెన్స్ అయ్యాము. ఇంకాసేపు ఉంటాడు అనుకుంటే ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. త్వరగా మా పెళ్లి గడియలు వస్తే బాగుండు అని అనుకొని ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తూ సినిమా గురించి మాట్లాడుతుంటుంది. కొద్దిసేపటికి యష్ ఇంటికి వచ్చి స్నానం చేసి క్యాజువల్ డ్రెస్ ధరించి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా హిట్ విశేషాలు నెక్స్ట్ అనుకుంటున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ హ్యాపీగా కనిపిస్తుంటాడు. ప్రతాప్ గారు బాధలో ఉన్నా కూడా కొడుకు సినిమా హిట్ అయ్యిందనే సంతోషంలో పాలు పంచుకుంటాడు. పేరు ప్రఖ్యాతలతో కొడుకు ఎదగడం చూసి పద్దు ఆనందానికి అవధులు ఉండవు. ప్రతాప్ గారు ఆ సంతోషం ఉండగానే ఒక ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూడగానే ప్రతాప్ గారు పక్కకు వెళ్ళి ఆ కాల్ మాట్లాడుతుంటాడు. అటు నుంచి మాటలు విని నిర్ఘాంతపోతుంటాడు. కొన్ని క్షణాలకి ఫోన్ మాట్లాడి పెట్టేసి లల్లి, సందీప్, పద్దు, పసిపాప మేనకోడలతో హ్యాపీగా ఉన్న యష్ వైపు చూస్తాడు. ఓ పోలీస్ స్టేషన్లో చందు ఒంటి మీద లైట్‌గా పోలీస్ దెబ్బలతో లాకప్‌లో ఉంటే దీక్ష, స్వప్న ఎస్ఐకి ఎదురుగా నిలబడి ఉంటారు. దీక్ష ఎస్ఐని కోపంగా చూస్తూ స్టూడెంట్స్ ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఆ స్టూడెంట్‌ని తీసుకురాకుండా కేవలం మా తమ్ముడిని మాత్రమే తీసుకొచ్చి లాకప్‌లో ఎందుకుంచారు అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ తప్పు మీ తమ్ముడిదే. ఆ అబ్బాయిది కాదు. అందుకే మీ తమ్ముడిని లాకప్‌లో ఉంచి 4 తగిలించాము అంటూ ఎస్ఐ పొగరుగా సమాధానం చెప్తాడు. స్వప్న అంతకంటే ఎక్కువ కోపం తెచ్చుకుంటూ అసలు తప్పు ఎవరిది అనేది ఇద్దరి వైపు నుంచి వింటేనే కదా తెలిసేది. మా తమ్ముడితో గొడవ పడినవాడు ధనవంతుల అబ్బాయి కాబట్టి అతన్ని వదిలేసి మా వాడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. పరపతి, డబ్బు ఉన్న వాళ్ళకే ఇక్కడ న్యాయం జరుగుతుందా? అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు. ఎవరిది తప్పైతే వాళ్ళది స్టేషన్‌కి తీసుకొస్తాం అంటూ ఎస్ఐ వాడి ధోరణిలో మాట్లాడుతుంటాడు. అప్పుడే బ్లాక్ బెంచ్ కార్ ఒకటి పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది. డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న యష్ పోలీస్ స్టేషన్ చుట్టూ జనాలు ఉండటం గమనించి ఫేస్‌కి కర్చీఫ్ కట్టుకొని కారు దిగుతాడు. ఫేస్ కనపడకుండా కర్చీఫ్‌తో కవర్ చేసుకొని గంభీరమైన సీరియస్ లుక్‌తో లోపలికి వస్తున్న యష్‌ని చూసి దీక్ష గుర్తుపట్టి ఆశ్చర్యపోతూ యష్ ఇక్కడికొస్తున్నాడేంటి? మా గురించి తెలిసి వస్తున్నాడా? అయినా ఈ విషయం ఎలా తెలిసుంటుంది? తెలిసినా ఎందుకొస్తాడు? అని తనలో తనే ప్రశ్నలు వేసుకుంటుంది. యష్ దీక్షని ఎప్పట్లా కోపంగా చూస్తూ ఎస్ఐకి ఎదురుగా వస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.